కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యమును ధ్యానం చేద్దాం. 3వ కీర్తన 6వ వాక్యము. 10,000 మంది దండెత్తి. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు. రక్షింపుము. చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల మా యేసయ్య, జీవాధిపతి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధిలో ఈ రీతిగా మేము కూడుకొని ఇప్పటి వరకు మీ ఉన్నతుల నామాన్ని స్తుతులతో స్తోత్రార్పణలతో స్తుతించి గణపరిచి ఆరాధించుటకునైనా మీరు దయచేసిన ఇట్టి మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సమయంలోనైనా 3వ కీర్తన 6వ వాక్యములో ఉన్న మాటలు ఈ సమయంలో మేము ధ్యానం చేస్తూ ఉండగా నిలబడిన మీ సేవకులను ఈ ఉదయకాలమందు కొద్ది నిమిషములు మీరు మరుగుపరిచి మీ మాటలు ఈ ఉదయకాలమందు మీ సేవకులు నోట మీరు ఉంచి మీరు మాతో స్పష్టముగా మీరు మాట్లాడి మీ నామానికి మా ప్రభువా మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసినదిగా వేడుకొనుచు యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చదవబడిన వాక్యమును మరి ఒక పర్యాయము చదువుకుందామండి. 3వ కీర్తన 6వ వాక్యము మరొక పర్యాయము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. 10,000 మంది దండెత్తి 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన వాక్య భాగములో దావీదు చక్కటి మాట అంటున్నాడు. మరి కీర్తన దావీదు ఏ సమయంలో ఏ పరిస్థితులలో దావీదు కీర్తన రాయవలసి వచ్చింది, అతడు ఎవరిని ఉద్దేశించి కీర్తన రాశాడు అని మనం ఆలోచన చేస్తే పైన పుట్నాట్లో రాయబడింది, అబషలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తనట ఇది. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే, అబషలోము తన కుమారుడైనటువంటి అబషలోము దావీదు ఎదుట నుండి తాను పారిపోచున్నటువంటి సందర్భములో మరి కీర్తనాకారుడు ఈ కీర్తన రాసినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. ప్రియరా, మరి దావీదు కష్టకాలాల్లో ఉన్న దావీదుకి ఇప్పుడు దేవుని యొక్క సహాయము ఎంతైనా కూడా అవసరం. దావీదు మరి కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, నిట్టూర్పులో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. తన కుమారుడైనటువంటి అబషలోము ద్వారా ఎంతో ఆధ్యాత్మికంగా మానసికముగా కూడా వేదనకు గురవుచున్నటువంటి వాడుగా దావీదు యొక్క జీవితంలో మనము చూస్తున్నాం. తాను కృంగిపోతున్నటువంటి సమయంలో మరి దావీదు నిరాశ పడక, నిస్పృహ పడక, నాకు దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సహాయము నాకు కలుగుతాది అని లోకం వైపు, మనుషుల వైపు, అధికారుల వైపు, నాయకుల వైపు చూడక, తన వారి వైపు కూడా దావీదు చూడక, మరి దావీదు దేవుని యొక్క వైపు చూస్తూ ప్రియులారా కింద ఒక మాట అంటున్నాడు, చక్కని మాట, 5 వచనాలతో ఉంది ఆ మాట. ఏ మాటో తెలుసా? భయపడను అంటున్నాడు. ఏమంటున్నాడు దావీదు? నేను భయపడను. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు మనము దావీదును ప్రశ్నిద్దాం. దావీదా, అబషలోముని ఎదుట నుండి పారిపోచున్నప్పుడు ఈ కీర్తన రాసావు, మంచిదే.
నీవు కృంగిపోకుండా ఉండడానికి గల కారణం, అధైర్యపడిపోకుండా ఉండడానికి గల కారణం, నిరాశ పడుకుండుకోపోవడానికి గల కారణం, మరి నువ్వు ఇంత ధైర్యముగా ఎలా ఉండగలిగావు అని మనం దావీదుని ప్రశ్నించి అడిగితే దావీదు అంటాడు, నేను భయపడను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఏ పరిస్థితులు నా ఆధ్యాత్మికమైన జీవితంలో తటస్థించినప్పటికీ కూడా వేటికి కూడా నేను భయపడను అంటున్నాడు దావీదు. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. పై వచనములో దావీదు అంటున్నాడు, 6వ వచనంలో ఏమంటున్నాడు? 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను 10,000 మంది నా దండెత్తి ఉప్పెనగా నా మీదకి దండెత్తి, ఒకరు కాదు ఇద్దరు కాదు, 10,000 మంది సైన్యము, 10,000 మంది మోకరించి నా మీదకి వచ్చినా కానీ నేను ఏమాత్రము కూడా భయపడను అంటున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, మరి దావీదు యొక్క జీవితంలో భయపడడు అంటున్నాడు కదా, మరి నీ జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, విమోచించబడినటువంటి మనము, పరిశుద్ధతను ధరించుకున్నటువంటి మనము, దైవ సన్నిధానమునకు కూడి వచ్చిన మనము ఈ ఉదయకాలమందు దావీదు వలె మరి నీవు చెప్పగలుగుతావా, నేను కూడా దావీదు వలె భయపడను అని మనం చెప్పగలగాలి. ఎందుకు మనము చెప్పగలగాలి అని మనం అంటే దానికి ఒక కారణం ఉంది. ఆనాడు దావీదు మాత్రమే కాదు ప్రియులారా, ఈనాడు సార్వత్రికమైన సంఘం ప్రతి ఒక్కరిమి కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, మారు మనసును పొందినటువంటి మనము, పాపక్షమాపణ పొందినటువంటి మనము కూడా దావీదులాగా నేను కూడా భయపడను. దేవునికి మహిమ కలుగునుగాక. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కానీ నేను ఏమాత్రం కూడా భయపడను అని మనము చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎందుకు అలా చెప్పగలుగుతున్నాము అంటే చూడండి, 118వ కీర్తన 6వ వాక్యము, 118వ కీర్తన 6వ వాక్యము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షముగా ఉన్నాడు గనుక నేను భయపడను. మనం ఎందుకు భయపడకూడదంటే దేవుడు మన పక్షము ఉన్నాడు గనుక మనం ఏ విషయాల్లో కూడా మనము భయపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. భయము అనేటువంటిది ఎవరు కలుగు చేస్తారు అంటే సాతానుడు అనేటువంటి వాడు మనుషులకు భయాన్ని కలుగు చేస్తాడు. మన పాపమే మనలను భయాక్రాంతులు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు ఏదేని తోటలో ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి వారు ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారు గనుక వారు చేసిన పాపమే దేవుని యొక్క సన్నిధికి వారిని రానివ్వకుండా, దేవుని స్వరాన్ని విన్నప్పుడు పిల్లల వారు ఏం చేశారంటే ఏదేని తోటలో చెట్టు చాటుకు వెళ్ళి వారు ఇద్దరు కూడా ఒకరినొకరు దేవునికి కనబడకుండా దేవుని యొక్క స్వరాన్ని విన్నారు కానీ మరి దేవుని దగ్గరకు రాకుండా వారు చెట్టును మాటు చేసుకొని ఆ చెట్టు యొక్క చాటున ఇద్దరు కూడా దాగుకున్నటువంటి వారుగా మనము చూస్తున్నాం. దేవుడు ఆదాము అడుగుచున్నాడు, ఆదామా నీవు చెట్టు చాటున దాగుకొనడానికి గల కారణం ఏంటి? చదవండి ఆ మాటను. ఆదికాండములో మనం చూస్తున్నాము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము ఆ రోజు విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని ఎదుటకు వారిద్దరు రాకుండా తోట చెట్ల మధ్యలో ఇద్దరు కూడా
దాగుకున్నారు. దేవుడని యెహోవా దేవుడు ఆదాము అవ్వలను అడుగుచున్నాడు ఆ రోజు ఏమని, నీవు ఎక్కడ ఉన్నావని. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకు ఆదాము దేవునితో అంటున్నాడు, నేను తోటలో నీ స్వరము అయ్యా తోటలో నేను నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి, ఇదిగో ఇక్కడ రాయబడింది, భయపడి దాగుకున్నాను. భయపడి నేను దాగుకున్నాను. ఆ రోజు ఆదాము భయపడడానికి గల కారణం, ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము ప్రియులారా దిగంబరిగా ఉండడానికి గల కారణం, ఆ రోజు ప్రియులారా దేవుని స్వరాన్ని విని చెట్టు చాటున దాగుకొనడానికి గల కారణం ఏమిటంటే, ఆదాము అంటున్నాడు, భయపడి నేను నీ స్వరము విన్నప్పుడు భయపడ్డానయ్యా. ప్రతిరోజు నీ స్వరం విన్నప్పుడు ఇదిగో నీవు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉండేవారిని. అయితే ఈరోజు నీ స్వరము విన్నప్పుడు మేము భయపడి దాగుకొనవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆదాము దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను పిల్లరా అతిక్రమించి వారు చేయవద్దన్న పని చేసి పాపము చేశారో, దేవుడు వారి పక్షాన ఉండలేకపోయాడు. పాపము చేయకముందు దేవుడు వారి పక్షాన ఉన్నాడు. బైబిల్లో రాయబడింది కదా, 118వ కీర్తన 6వ వాక్యములో కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా పక్షమున ఉండగా నేను భయపడను. అంటే ప్రియులారా, ఆదాము అవ్వలు పాపము చేయకముందు, ఆజ్ఞను అతిక్రమించకముందు వారు దేవుని స్వరాన్ని విన్నప్పుడు భయపడలేదు. దేవుని సన్నిధికి వచ్చే విషయాల్లో వారు భయపడలేదు. దేవుని దగ్గరకు వచ్చే విషయాల్లో వారు భయపడలేదు. అసలు భయం అనేటువంటి ఎలా ఉంటుందో ఆ భార్యాభర్తలకు ఏదేని తోటలో పాపము చేయకముందు అసలు తెలియదు. అంటే అంతకుముందు పాపము చేయక ముందు దేవుడు ఆదాము అవ్వల యొక్క పక్షము దేవుడు ఏదేని తోటలో ఉన్నాడు. పాపము చేయనంత కాలము ఏదేని తోటలో దేవుడు ఆదాము వాళ్ళకు వారి పక్షాన ఉన్నాడు గనుక వారు ఏ విషయంలో కూడా భయపడలేదు. సింహం అంటే భయము లేదు, ఎలుగుబంటి అంటే భయము లేదు, ఏమండి సర్పము అంటే భయము లేదు, విష పురుగులంటే భయము లేదు, పిల్లరా క్రూరమైన జంతువులంటే వారికి భయము లేదు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక వారు భయపడనవసరం లేదు. ప్రియులారా దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే ఎబ్రీకర్త అంటాడు 13వ అధ్యాయము, ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యములో పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు గనుక నేను భయపడను అంటున్నాడు పౌలు. ఎవరు సహాయకుడు అంటే, దేవుడు సహాయము చేసేవాడు గనుక ఈ లోకములో మనము ఏ విషయాల్లో కూడా మనము భయపడకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు తన కుమారుడైన అబష్షలోము తన యుద్ధ నుండి తిరుగుబాటు చేసి పారిపోతున్న సమయంలో కూడా దావీదు ఎందుకు ప్రియులారా భయపడలేదు అని మనం ఆలోచన చేస్తే, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. సహాయము చేసేటువంటి దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. అందుకే దావీదు ఏ విషయంలో కూడా భయపడనటువంటి వాడుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో మనము ప్రతి చిన్న విషయానికి మనము భయపడుతూ ఉంటాం. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి దెయ్యాలంటే భయం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో మానవులకు రకరకాల భయాలు మానవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఆవరించుచూ ఉన్నాయి.
ప్రతి చిన్న విషయానికి మనము భయాక్రాంతులమైపోతుంటాము, హృదయము తట్టుకోలేము. హృదయాన్ని మన ఆధీనములో, స్వాధీనములో మన మనస్సును ఉంచుకోలేము ప్రియులారా. ఏదైనా విషయం వినగానే హృదయము బద్దలైపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనము చూస్తే 10,000 మంది దండెత్తి దావీదు మీదకి మోకరించినా గాని దావీదు అంటున్నాడు, నేను భయపడను. మనం అడుగుదాము దావీదుని ఉదయకాలమందు, దావీదా, ఒకరు కాదు ఇద్దరు కాదు 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చి మోకరించినా గాని, నువ్వు ఒంటరి వాడివి, ఏకాకివి, మరి 10,000 మంది నీ మీదకి వచ్చినా గాని నేను భయపడనంటున్నావు. అంత ధైర్యము నీలో రావడానికి గల కారణం ఏంటి? నీవు చూస్తే ఒంటరి వాడివి కదా, అడు చూస్తే 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చి మోకరించారు కదా, నువ్వు ఎందుకు భయపడవు అని మన దావీదుని ప్రశ్నించి ఈ ఉదయకాలమందు మనం అడిగితే దావీదు అంటున్నాడు ఒకే ఒక మాట, యెహోవా నా పక్షము ఉన్నాడు. ఆ రోజు యాలాలోయలో కూడా గొలియాతు అనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి యాలాలోయలోకి దిగినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి గొలియాతు తన మీదకి వస్తున్నప్పుడు కూడా దావీదు ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే, నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, నేను కాదు నీతో యుద్ధం చేసేది. ఇదిగో దేవుడు నా పక్షమున ఉండి నీతో యుద్ధం చేస్తాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆ ఏలా లోయలో 5 రాళ్లను ఏరుకొని తన సంచిలో వేసుకుని ఒక రాయిని వడిసెల్లో పెట్టి ఏం చేశాడట? వడిసెలను తిప్పి కొట్టగా గొలియాతు యొక్క నొసటకు తగిలి వాడు బోర్ల పడిపోయాడు. ఆ ఏలా లోయలో కూడా పిల్లల గొలియాతుతో యుద్ధం చేయడానికి గల కారణం, ఎవరి పక్షాన ఉండి యుద్ధం చేశాడంటే దావీదు అంటున్నాడు, యెహోవాయే నా పక్షాన ఉండి నీతో యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందుకే ఆ రోజు ప్రియులారా గొలియాతును చూచి దావీదు ఏమాత్రము కూడా భయపడలేదు, ఏమాత్రము కూడా వెనకంజ వేయలేదు, యుద్ధం చేయడానికి ఏమాత్రం కూడా సందేహించకుండా, ఏమండి, సౌలు రాజు సైతము కూడా భయపడుతున్నాడు. దావీదు యొక్క 7 అన్నలు కూడా గొలియాతు అనేటువంటి వాడితో భయపడుతున్నారు. సౌలు యొక్క సైన్యములో ఉన్నటువంటి పిల్లరా సైనికులందరూ కూడా భయాక్రాంతులైపోతున్నారు. అయ్యా, వాడితో యుద్ధం చేయలేము, వాడు చిన్ననాటి నుండి కూడా విద్యాభ్యాసం నేర్చుకున్నవాడు, యుద్ధం ఎలా చేయాలో మంచి నేర్పరితనము కలిగిన వాడు, విల్లును డాలును చేతబట్టుకొని ఎదుటి వారిని సునాయాసనముగా ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యత కలిగిన వాడు, కండబలము కలిగిన వాడు. ఇదిగో వాడితో మేము యుద్ధం చేయలేమని చెప్పి మరి ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారందరూ కూడా వెనకంజ వేశారండి. ఆ రోజు దావీదు బాలుడండి. సౌలు అంటున్నాడు, నీవు బాలుడురా, నీకు బలము చాలదు, నువ్వేం యుద్ధం చేస్తావరా వాడితో? వాడు చూస్తే అజానుబావుడు, 6 మూరల జానుడు, ఎత్తు కలిగిన వాడు, కండబలము కలిగిన వాడు, యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు. మరి నువ్వు చూస్తే బాలుడివి, నీకు యుద్ధం చేయడం చేత కాదు అని సౌలు కూడా దావీదుని ఏం చేశాడండి? ఏమండి, దావీదు యొక్క హృదయాన్ని సౌలు కూడా గాయపరిచాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, యుద్ధం నేను కాదు చేసేది, నా పక్షమున ఉన్నవాడు నాలో నుండి యుద్ధము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ ఏలా లోయలో దావీదు గొలియాతు మీదకి యుద్ధం చేయడానికి వెళుతూ కర్రను తీసుకుని వెళుతున్నాడు. దావీదు చేతిలో ఉన్న కర్రను చూచి ఆ యొక్క గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడండి? యారా దావీదా, నేనవన్న కుక్కను అనుకున్నావా? తోలితే వెళ్ళిపోవడానికి యుద్ధం చేయకుండా కర్ర చేత పట్టుకుని వస్తున్నావేంటి? ఏంటి, నేను కుక్కను అనుకున్నావా
అని చెప్పి దావీదును తిరస్కరిస్తున్నాడు గొలియాతు. అంతవరకు బాగానే ఉంది, సబాబుగానే ఉంది ఆ మాట. తర్వాత అంటున్నాడు గొలియాతు, రారా, నాతో యుద్ధం చేయడానికి వస్తున్నావు కదా, రారా. గొలియాతు అంటున్నాడు దావీదును, నా వరలో ఉన్న కత్తి తీసి నీ తలకాయని నరికి నీ మొండాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, ఇదిగో ఆకాశ పక్షులకు నీ మాంసాన్ని ఆహారముగా ఎగరవేస్తాను. నేను ఆరాధించుచున్నటువంటి నా దేవత అయినటువంటి ఆషారదేవికి నీ నీ మాంసాన్ని నేను నైవేద్యంగా పెడతాను అని చెప్పి గొలియాత్ అనేటువంటి వాడు దావీదును చూసి ఏమంటున్నాడండి, ప్రగల్భాలు పలుకుతున్నాడు. చిన్న చూపు చూశాడు గొలియాతు. దావీదులో ఉన్నవాడు, దావీదు పక్షాన ఉన్నవాడు గొలియాతు కంటే గొప్పవాడు అనే సంగతి వాడు గ్రహించలేకపోయాడు. ఆ రోజు గొలియాతు ప్రియులారా, తెలియకయ్యేవాడు అలాగూ మాట్లాడుతున్నాడు దావీదును చూసి. దావీదును తల నరుకుతాడట. ఎవరి కత్తితో? వాడి వరలో ఉన్న వాడి కత్తితో. ఏమండి, దావీదు యొక్క తలను నరికిన తర్వాత ఆ మాంసాన్ని ముక్కల ముక్కలుగా కోసి ఏం చేస్తాడంటే అండి, ఆకాశ పక్షులకు ఆహారముగా ఎగరవేస్తాడట. అంత మాత్రమే కాదు, తాను ఆరాధించి ఆషారదేవి కట దావీదు యొక్క మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడట గొలియాత్ అనేవాడు. దావీదులో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాడు గొలియాతు. దావీదు పక్షాన ఉన్నవాడు ఎవడో తెలుసుకోలేకపోయాడు గొలియాతు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును తిరస్కరించాడు. దావీదు ఆరాధన చేస్తా ఉన్న ఆరాధ్య దైవమైన దేవుణ్ణి కూడా గొలియాతు ఏం చేశాడంటే అండి, తిరస్కరించాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, గొలియాతును చూసి గొలియాతుతో యుద్ధం చేయడానికి సౌలు భయపడ్డాడు. దావీదు యొక్క 7 అన్నలు భయపడ్డారు. ఏమండి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా భయపడ్డారు. అయితే చిన్నవాడైన బాలుడైన దావీదు మాత్రము గొలియాతు యుద్ధం చేయడానికి వెళుతున్నాడు. తాను భయపడలేదు. గొలియాతు అనే రాక్షసులు చూసి ఏమాత్రం కూడా భయపడలేదు. భయపడపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. దేవుడు దావీదుకు సహాయము చేసే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. మూడవదిగా మనము చూస్తే ప్రియులారా, 27వ కీర్తన మొదటి వాక్యం చదువుకుందామా? 27వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి కూడా భయపడదును. దేవుడు మనకేమై ఉన్నాడంటే, ఆయన మనకు వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి
ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నాశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నాశ్రయము నీవే, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. దావీదు తన జీవితంలో భయపడపోవడానికి గల కారణం ఏంటంటే 27వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడండి? దేవుడు వెలుగును నాకు రక్షణై ఉన్నాడు గనుక నేను ఎవరికి నేను భయపడను. ఎందుకు నేను భయపడాలి? నా జీవితంలో నేను ఎందుకు భయపడాలి? ఎవరి కొరకు నేను భయపడాలి? భయపడవలసిన అవసరత నాకు లేదు. ఎందుకు అంటే దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, ఎందుకంటే దేవుడు నాకు రక్షణకర్తగా ఉన్నాడు గనుక నేను ఎందుకు భయపడాలి అని చెప్పి దావీదు తన జీవితంలో తాను ఎందుకు భయపడటం లేదో ఆ విషయాన్ని మనకు ఈ ఉదయకాలమందు మనకు తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమందు నీవు కావచ్చు, నేను కావచ్చు, ఈ పునరుద్ధాన దినమందు దైవ సన్నిధానములో కూడి ఉన్న మనమందరము కూడా ఎందుకు మనము భయపడకూడదు అంటే పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యములో అపోస్తుడైన పౌలు చక్కని విషయాన్ని తాను తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ
తమ వాదముల యందు వ్యర్థులైరి ఆ, వారి ఆ. అవివేక హృదయము అక్కడ రాయబడిన మాట ఏంటంటే సృష్టిని సృష్టించినటువంటి అట్టి 25వ వాక్యము. అట్టివారు ఆ, దేవుని సత్యమును ఆ, అసత్యమునకు మార్చి ఆ. సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి ఆ, సేవించిరి. పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే ఈ ఉదయకాలమందు ప్రియులార నీవు నేను మనమందరం కూడా మరి దావీదు వలె మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా ఎందుకు మనము ఏ విషయాన్ని బట్టి కూడా మనం ఎందుకు భయపడకూడదు అంటే బైబిల్ చెప్తుంది సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన పక్షాన, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మనకు ఉన్నాడు గనుక మనము ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 50వ కీర్తన 12వ వాక్యములో లోకము దాని సంపూర్ణతవు కూడా ఎవరి అంటున్నాడు దేవుడు? నావే. ఈ భూమి నాదే, ఆకాశము నాదే, సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళాలు, ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణికోటి జీవరాశులన్నీ కూడా లోకము దాని సంపూర్ణతయు నావే. కనుక ప్రియులారా సమస్తము దేవునివి గనుక ఈ భూమి మీద జీవించుచున్న మనము ఏ విషయంలో కూడా దావీదు వలె మనము కూడా భయపడకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు మొట్టమొదటిగా నువ్వు ఎందుకు భయపడకూడదు అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య నివసిస్తున్నాడు, మనకు సమీపముగా ఉన్నాడు. కనుక మనము ఏ విషయములో కూడా మనము భయపడకూడదు. దేవునికే మహిమ కలుగునుగా. రెండవదిగా చూద్దాము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వాక్యములో మనము చూస్తే ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసు నీకు తోడుగా ఉన్నాడు గనుక, నాకు తోడుగా ఉన్నాడు గనుక, మనందరికీ ఆయన తోడై ఉన్నాడు గనుక మనము ఏ విషయంలో కూడా భయపడకూడదు. ప్రాణం పెట్టాడు మన కొరకు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. పిల్లరా, ఆయన మనకు తోడుగా ఉండడానికి కొరకే మరలా తిరిగి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనుక ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము పెట్టాడు దేవుడు ఎందుకొరకంటే నీలో ఉన్న భయాన్ని తొలగించడానికి, మరణ భయమును తొలగించడానికి, మరణపు యొక్క అడ్డుగోడలను పిల్లరా తొలగించడానికి. ఆయన మరణమైపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మృతి నొంది సమాధి చేయబడి తిరిగి మరల ఆయన లేచాడు. కనుక లేచిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక, మనకు సహాయము చేయువాడై ఉన్నాడు గనుక ఉదయకాలమందు ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. దేవునికే మహిమ కలుగునుగా. మూడవదిగా నీవు నేను మనమందరము కూడా ప్రియులారా ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల సమయమందు మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము మూడవదిగా ఎందుకు మనము భయపడకూడదు అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యములో ఉంది. దేవుడు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఎప్పటి వరకు దేవుడు మనతో ఉంటాడు? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అన్నాడు దేవుడు. అన్నవాడు ఎవరు అనగా ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఈ దేవుడు ఎప్పటి వరకు మనకు తోడుగా ఉంటాడంటే యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా మనం ఏ విషయాల్లో కూడా ఈ ఉదయకాలమన్న మనం భయపడకూడదు.
భయము అనేటువంటిది సాతానుడు కలుగు చేస్తాడు, ధైర్యం అనేటువంటి దేవుడు అనుగ్రహిస్తాడండి. దేవుడు నమ్ముకున్నటువంటి తన బిడ్డలకు పిరికి ఆత్మ దేవుడు అనుగ్రహించలేదు, ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాలుగవదిగా మనము చూద్దాము ప్రియులారా, చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వాక్యము. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును, ఈయనకేంటి గాలి లోబడతా ఉంది, సముద్రము లోబడతా ఉంది, లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన అద్దరిని ఉన్న గదరేనీయుల దేశమునకు చేరగా దయము పట్టిన. ఏమండి ఏమనుకుంటున్నారండి ప్రజలందరూ కూడా? ఈయనకేంటి గాలి లోబడతా ఉంది, సముద్రము కూడా లోబడతా ఉంది అని చెప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభువుకు పిల్లరా, ఆయనలో ఉన్న శక్తి ఏంటంటే ప్రకృతిని శ్వాసించగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రకృతిని శ్వాసించగలిగే దేవుడు. ఏం శ్వాసించాడు ఆ రోజు? ఆయన గాలిని శ్వాసించాడు. సముద్రం మీద కలుగుచున్న సముద్ర తరంగాలను దేవుడు శ్వాసించాడు. చూడండి పిల్లల, ప్రకృతిని శ్వాసించగలిగిన దేవుడు మనకున్నాడు. కనుక మనం ఏ విషయాల్లో కూడా మనము భయపడకూడదు. దేవుడు మాట సెలవీయగా పిల్లరా, గాలి దేవునికి లోబడింది, సముద్రము దేవునికి లోబడింది, ఈ ప్రకృతి అంతా కూడా దేవునికి లోబడుచున్నది. కనుక మనము ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి పిల్లారా, 10వ కీర్తన మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యము. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును దేవునికి సమస్తము కూడా సాధ్యం. గమనించండి పిల్లారా, అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయగలిగేటువంటి దేవుడు మనకు తోడుగా. కనుక మనం ఏ విషయాల్లో కూడా భయపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో మనము చూస్తే అబషలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోతున్నప్పుడు దావీదు ఏ విషయంలో కూడా భయపడలేదు. దావీదు భయపడకపోవడానికి గల కారణం ఏంటంటే 3 విషయాలు చెప్పాను. ఏమిటి ఆ 3 విషయాలు? దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. నా పక్షమున దేవుడు ఉన్నాడు గనుక నేను ఎందుకు భయపడాలి అనుకున్నాడు. రెండవదిగా, ప్రభువు నాకు సహాయము చేసే దేవుడు నాకు ఉన్నాడు గనుక నేనెందుకు భయపడాలి అనుకున్నాడు దావీదు. మూడవదిగా దావీదు అనుకున్నాడు, ఇదిగో దేవుడు నాకు వెలుగును రక్షణకర్త అయి ఉన్నాడు గనుక నేనెందుకు భయపడాలి అనుకున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు నీవు కూడా నేను కూడా మనమందరం కూడా దావీదు వలె ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయాన్ని విడిచిపెట్టి ప్రియులారా, ధైర్యము కలిగి మనము ఈ లోకంలో జీవిద్దాం. దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు పిరికి ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు, ధైర్యపరిచే ఆత్మని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము కూడా దావీదు వలె ధైర్యముగా జీవిస్తూ ముందుకు కొనసాగుతూ ఆయన ద్వారా కలిగే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకున్నాం. దేవుడి ఇట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.